ప్రైజ్ ద లార్డ్. ఎహెజ్కేలు గ్రంథం 24 అధ్యాయం 14 వచనం చూసినట్లయితే, యెహోవా నగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాట ఇచ్చాడు. ఆయన మాట ఇచ్చేటప్పుడుకు నరమాత్రుడు కాదు, నిశ్చయంగా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బిలాము ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలను శపించడానికి లేచి, ఇదిగో దీవించమని సెలవాయను, ఆయన దీవించి ఉన్నాడు, నేను దాన్ని త్రిప్పలేను అంటూ ఉంటాడు. దేవుని మాట తిప్పగలిగిన వాడెవడు? దేవుడు నిశ్చయంగా ఆయన మాట ఇచ్చాడా? దేవుడు నీకు వాగ్దానం చేశాడా? తప్పక నీ జీవితంలో నెరవేరుస్తాడు. కొంతమంది దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి కారణం ఏంటి తెలుసా? సనుగులు, సంశయాలు, ప్రభు యందు విశ్వాసం ఉంచారు, ఆయన నడిపిస్తున్న మార్గం విశ్వాసం ఉంచారు. తద్వారా వారి జీవితాల్లో దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు. ఆలస్యం అవుతుండొచ్చు, కొద్ది కాలం ప్రభు నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తుండొచ్చు. అయినను ఓపికతో సహనంతో నిలబడిన ప్రియ దేవుని బిడ్డ, యోసేపు కనిపెడుతూ వచ్చాడు. శ్రమలు కలిగాయి, వేదనలు కలిగాయి, ఒంటరితనం, పోరాటం, అవమానాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు. అయినను విశ్వాసంలో ప్రభు యందు నిలబడి ఉన్నాడు. కాబట్టి అన్య దేశంలో, ఏ దేశంలో అయితే బానిసగా అమ్మవేయబడ్డాడో అదే దేశంలో ఉన్నతమైన స్థానంలో ప్రభు తనని నిలబెట్టాడు. ఈరోజు ప్రభు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చబడినట్లుగా నీ విశ్వాసాన్ని కాపాడుకొని, నీ పరిశుద్ధతను కాపాడుకొని దేవుని సన్నిధిలో మీరు నిలబడుతుండగా ప్రభు ప్రతి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.